హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర్ల వ్రతం చేస్తున్నానండి. ఇది 6వ వారం అండి నేను చేయడం. పూజ చాలా చక్కగా అయిందండి. చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకోవడం వల్ల. పాజిటివ్ ఎనర్జీ రావడం మంచిగా అనిపిస్తుందండి పూజ. స్వామివారికి పూలమాలను అలంకరించుకున్నానండి. తులసి మాల లేదండి, తులసి ఆకులతో పూజ చేసుకున్నాను. స్వామివారు అలంకార ప్రియుడు కదండి, చక్కగా అలంకరించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు చేశానండి. వడపప్పు, పానకం, చలిమిడి, నువ్వుల ఉండలు చేశాను. పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందండి. ఈ పూజ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనకుండే ఆపదలు, మనకుండే సమస్యలు, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ పూజ చేసుకోవాలండి. ఏమన్నా మనకు సమస్యలున్నా, వ్యాపారం సరిగా లేకపోయినా ఈ పూజ చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ విఘ్నేశ్వరునికి పూజ చేశానండి నేను. విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్నాక స్వామివారికి చేశాను. ఏడు కొండలవాడు కదండి, 7 దీపాలు ఉండేటట్లు చూసుకోవాలండి. పిండితో చేయాలండి దీపాలు, బియ్యం పిండితో 7 ఒత్తులు వేసి చేయాలండి ఒక్కొక్క దీపంలో. ఇక్కడ ఆవు నెయ్యితో వెలిగించుకున్నానండి నేను దీపాలు. ఏకాదశి రోజు కాబట్టి, మంచి రోజు కాబట్టి ఆవు నెయ్యితో వెలిగించుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన దాంతో వెలిగించుకోండి. పూజ చాలా మంచిగా జరిగిందండి. అరటిపళ్ళు కూడా పెట్టుకోవాలండి 7 ఉండే విధంగా. కొబ్బరికాయ కొట్టుకున్నాను పూజ మొత్తం అయిపోయిన తర్వాత. పిండి దీపాలకు నామాలు పెట్టుకోవాలండి, మంచిగా అలంకరించుకోవాలి దీపాలను కూడా. సింపుల్గా చేసుకోవచ్చండి, మంచిగా భక్తితో, శ్రద్ధతో చేసుకుంటే స్వామివారు మంచిగా చూస్తాడండి. ఇక్కడ లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్నానండి అష్టోత్తరాలతో. స్వామివారికి తాంబూలం కూడా పెట్టుకున్నాను, విఘ్నేశ్వరునికి, శ్రీనివాసునికి. పూజ చాలా మంచిగా జరిగిందండి. ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తాడని నమ్మకం ఉందండి స్వామివారు. మంచిగా జరగాలని కోరుకోండి స్వామివారిని. 7 కొండలవాడు కదండి, 7 ఉండే విధంగా చూసుకోవాలి. అరటిపళ్ళు, దీపాలు 7 ఒత్తులు ఉండే విధంగా చూసుకోవాలి. నేను కూడా కోరిక కోరుకున్నానండి, అది నెరవేరబోతుంది. స్వామివారి కృప ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ పూజ చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందండి.
ఎవరికన్నా ఏమన్నా ఆపదలున్నా ఏమన్నా సమస్యలున్నా దేవునికి పూజ చేసుకోండి. శ్రీనివాసునికి పూజ చేయడం వల్ల చాలా ఉపయోగం అండి. చాలామందికి మంచి జరుగుతుందండి. ఆపద మొక్కుల వాడు కదండి, అందరి ఆపదలు తీరుస్తాడని కోరుకుంటున్నానండి. ఈ పూజ ఎలాంటి వారైనా చేసుకోవచ్చండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా చేసుకోవచ్చు. వెంకటేశ్వర్ల పూజ ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. శనివారం రోజు చూసుకొని, మంచి రోజు చూసుకొని 7 శనివారాలు పూజ చేసుకోవాలండి. వడ్డీగా 8వ వారం పూజ చేసుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన వడ్డీ కదండి. వడ్డీగా 8వ వారం కూడా పూజ చేసుకోవాలండి. నేను కూడా 8 వారాలు చేద్దాం అనుకుంటున్నానండి పూజ. స్వామివారికి మంచిగా నా కోరిక నెరవేరితే స్వామివారి తిరుపతికి వెళ్ళాలని కోరికండి. స్వామివారిని ఇంకా చూడలేదండి నేను తిరుపతిలో. వెంకటేశ్వర్ల స్వామి దర్శనం భాగ్యం ఎప్పుడు కల్పిస్తాడో అని ఎదురు చూస్తున్నానండి. స్వామివారిని కళ్ళారా చూడాలని ఆశ అండి. ఎప్పుడు వెళ్ళలేదు తిరుపతి. ఈ పూజ వల్ల నా కోరిక నెరవేరి దర్శనానికి వెళ్ళాలని ఆశగా ఉందండి. అంతా మంచి జరగాలని కోరుకుందాం. వెంకటేశ్వర్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు అన్నీ పెట్టుకోవాలండి. మంచిగా అలంకరించుకోవాలి, మంచిగా చేసుకోవాలి పూజ. సింపుల్గా చేసుకోండి. ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలండి. ఏదైనా ఒక ప్రసాదం పెట్టి పూజ చేసుకోవచ్చు. చలిమిడి దీపాలు ఆవులకు పెట్టొచ్చండి, నెయ్యితో పెట్టినవైతే. పూజ చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్, లైక్, షేర్.